సో శ్రీహరి గారు మిమ్మల్ని ముద్దుగా ఏమని పిలిచేవారు? బావ. ఆయన కూడా బావ అనే పిలిచేవారు. వావ్! బావ బావ. నేను బావ అని పిలుస్తాను, ఆయన బావ అని పిలుస్తారు. కోపం వచ్చినప్పుడు ఏమని పిలిచేవారు? శాంతి అంటారు. కోపం వచ్చినప్పుడు శాంతి అనేవారు. మీరు? అప్పుడు నేను బావని అంటాను. అప్పుడు కొంచెం బేస్ వాయిస్‌తో. లేదు బావ అంటాను. లేదు, మాకు అండర్‌స్టాండింగ్ బాగుంటుంది. ఆయనకి తెలుసు ఆయన చేసిన తప్పు ఒప్పుకుంటారు. ఇట్లా ఏదైనా చెప్పి ఏదైనా చేసామంటే ఒప్పుకుంటారు. నేను తప్పులే చేయను. ఏదంటే ఆయన అడిగే చేస్తాను. నాకేదో ఇన్నర్ వేర్ కావాలంటే కూడా ఆయన అడుగుతాను. బావ నేను తీసుకోవాలంటే డబ్బు మొత్తం నా దగ్గరే ఉంటుంది. అంటే కూడా ఆయనకి చెప్పకుండా ఏది చేయను. ఓకే. ప్రతిదీ ఆయనకి ఆయన చెప్పేసేవారు. ఆయన పర్మిషన్ తీసుకొని చేస్తాను. ఒక పక్కన రత్నదీప్కి వెళ్తే కూడా బావ అక్కడ వెళ్ళి వస్తానని చెప్తాను. ఓహ్! సో స్వీట్ అండి. మీకు తర్వాత ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ ఏంటి శ్రీహరి గారు? బావన నాకు ఎప్పుడు ఆయన మా లవ్ అయిన అప్పటి నుంచి ఆయనకి అప్పుడు ఉన్న దీనికి 1 గ్రామ్ బంగారమైనా కొనిస్తారు. సూపర్. ఏదైనా ఒక 2 గ్రాములు ఒక పెండెంట్ అయినా కొనిస్తారు. అట్లాగే పెరిగి లాస్ట్‌లో డైమండ్ నెక్లెస్ దాకా వచ్చింది. డైమండ్ నెక్లెస్. డైమండ్ నెక్లెస్ దాకా వచ్చింది. సో అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక గిల్లి కజ్జాలు అనేవి ఉంటాయి, గొడవలు అనేవి ఉంటాయి. మీకు అండ్ శ్రీహరి గారికి ఎక్కువగా ఒక పాయింట్‌లో గొడవ అయ్యేది ఒకప్పుడు అనంటే ఏం చెప్తారు? ఏంటి అమ్మాయిలని చూస్తే గొడవ పడతాను. వావ్! నేను చెప్తాను బాబా, ఇప్పుడు అందంగా ఉంటే నేను కూడా, అబ్బాయి అందంగా ఉంటే నేను కూడా ఇప్పటికీ చూస్తున్నాను. అందంగా ఉంటే నేను బబ్బ మేఘం చెప్తాను, నా పిల్లలకి చెప్తాను. అబ్బాయి కళ్ళు బాగుంది కదా, నేను కళ్ళు చూస్తే ఇప్పటివరకైనా సరే పడిపోతాను. అది చిన్న పిల్లలైనా, ఒక 2 ఇయర్స్ బేబీ 1 ఇయర్ బేబీ అయినా సరే, 60, 70 అని ముసలాడైనా సరే, ఆ కళ్ళు బాగుంటే నేను కళ్ళు చూసాను. ఎందుకంటే నాకు కళ్ళు చాలా చిన్నదిగా ఉంది, బాబాయ్ కళ్ళు పెద్దగా ఉంది. అది చూస్తే నేను చేస్తాను. ఓకే. అంటే శ్రీహరి గారిలో మీకు బాగా నచ్చింది కళ్ళు. బాబా కళ్ళు, ముక్కు అన్నీ బాగుంటుంది. ఫేస్ చాలా చార్మింగ్ ఉంటుంది. ఫ్యూచర్స్ అన్ని చాలా బాగుంటుంది బాబాకి. అట్లాగే బాడీ ఇప్పుడు చూడండి, మగం మంచిగా ఉంటే సరిగా బాడీ సరిగా ఉండదు. ఇది అన్ని A to Z ఇచ్చాడు దేవుడు. సో అన్నీ ఇష్టం నాకు. అంటే అమ్మాయిలు చూస్తే కూడా నేను చెప్తాను, బాబా చూడంటే చూడు బాబా, దాంట్లో ఏమి దొంగతనంగా ఎందుకు చూస్తున్నారు బాబా అని చెప్తాను. తర్వాత వచ్చి నాకు అడగకుండా తెలియకుండా దాడం చేసి అది పనికి, అది ఏమంటారు, ఇట్స్ నాట్ వర్త్. అట్లని తెలియక వచ్చి వాడు కష్టపడుతున్నాడని ఇచ్చేస్తారు. కానీ వాడు తీసుకెళ్ళి వాడు తాగేసి గీగేసి ఎక్కడన్నా కూర్చుని ఉంటాడు. సో అట్లని దీనికి ఏదైనా చెప్తుంటాను. అది తప్పితే మాకు పర్సనల్గా ఇంటి విషయం కానీ లేక ఏ విషయంలో కానీ ఎప్పుడు గొడవ రాలేదు.